అది పాప చాలాసేపటి నుంచి ఏడుస్తుంది. నా బిడ్డ పోయినా పాలు అలాగే ఉన్నాయమ్మా. గుండెల్లో బాగా నొప్పిగా అనిపించి పాలు పట్టించాను. ఈ గ్రేట్నెస్ నాది కాదండి, మా అమ్మది, నా భార్యది. చెయ్యాల్సిన పాపాలన్నీ చేసి స్త్రీలను గౌరవించాలని కబుర్లు చెప్తున్నాడు. సంజయ్, సంజయ్, భోజనం రెడీగా ఉంది. టీవీ ఆఫ్ చేసి భోజనానికి రా. డాడీ వస్తారుగా, ఉండమ్మా. మీ డాడీ రావటానికి చాలా లేట్ అవుతుంది, కానీ ముందు నువ్వు వచ్చేయ్. అదిగో డాడీ వచ్చినట్టున్నారు. వెళ్ళి తలుపు తీరా. సంధ్య, నువ్వా? ఎందుకు వచ్చా ఇక్కడికి? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. వెళ్తే ఏం చేస్తావ్? మనుషుల్ని పెట్టి చంపిస్తావా? లేక పోలీసులకు లంచాలిచ్చి పతిత అని మరోసారి నిందేస్తావా? ఏం చేస్తావ్? నాకు ఇరిటేషన్ తెప్పించుకో. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, బయటకెళ్ళు. వెళ్ళను. వెళ్ళటానికి కాదొచ్చింది. ఈ రోజు నీ గురించి అందరికీ తెలియచెప్పడానికే వచ్చాను. సంజయ్, ఏంట్రా తండ్రి కొడుకులు ఇద్దరు బయట కబుర్లు చెప్పుకుంటున్నారు? లోపలికి రారే. సంజయ్, సంధ్య, నన్ను గుర్తుపడతారో లేదో అనుకున్నాను. చాలా థ్యాంక్స్ అత్తయ్య. కనీసం మీరైనా నన్ను గుర్తుంచుకున్నారు. ప్రేమ పేరుతో ఈ రాక్షసుడు నన్ను మోసం చేసినా, నన్ను తల్లిని చేసి నా కర్మానికి నన్ను వదిలేసినా, నా కడుపులో బిడ్డను చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎక్కడో ఒక చోట నమ్మకం ఉండేది.
కథ తెలిసాక నాకు న్యాయం జరుగుతుందని. కానీ కానీ అందరూ కలిసి నాకింత అన్యాయం చేస్తారని అస్సలు అనుకోలేదు అత్తయ్య. ఏంటి సంధ్య నువ్వు మాట్లాడేది? అమ్మా ఇదొక పిచ్చిది, దీని మాటలు ఎందుకు పట్టించుకుంటావు? ఎవరికి రా పిచ్చి? పిచ్చి పట్టింది నీకు. నీకు అమ్మాయిలంటే పిచ్చి, నాలాంటి అనాథలైన అమ్మాయిలంటే ఇంకా పిచ్చి. అందుకే వెంటబడి వేటాడి నా జీవితం నాశనం చేశావు. ఉద్యోగం పేరుతో వైజాగ్ నుంచి నన్ను పిలిపించాడు. మంచివాడిగా నటించాడు. నన్ను తన ప్రేమలో పడేలా చేశాడు. మత్తు మందు కలిపి నా జీవితం నాశనం చేశాడత్తయ్య. సంధ్య, ఓ మేనమావగారా, తమరే కదా మా అమ్మ జీవితానికి రఘు అనే వ్యక్తిని తీసుకొచ్చి ముడేసింది. ఆయన గారి వల్ల మా అమ్మ అనాథలా చనిపోయింది. మీ కొడుకు వల్ల నా బిడ్డ చనిపోయింది. మీ అందరికీ సంజయ్ వల్ల నేను మోసపోయానని తెలుసు. నన్ను వంచన చేసి తల్లిని చేశాడని తెలుసు. నా జీవితాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉందని తెలుసు. తెలిసి కూడా నీ మేనకోడల్ని తెచ్చి ఇంటి కోడల్ని చేసుకున్నావు. ఎందుకు? తనైతే తోడబుట్టిన మీ సొంత చెల్లెల కూతురు, నేనైతే పరాయిదాన్ని, అంతేగా? అదిగా సంధ్య, ఇవన్నీ కాదు. నాకు జరిగిన అన్యాయానికి ఏం న్యాయం చేస్తారో చెప్పండి. నీకు వీడి వల్లే అన్యాయం జరిగిందని ఏంటి సాక్ష్యం? అసలు ఆ బిడ్డకి తండ్రి వీడు అని ఎలా నిరూపిస్తావు? నిరూపించడానికి సాక్ష్యమేది? నిరూపించడానికి సాక్ష్యమైనా నా బిడ్డ చనిపోయింది. దానికి మేమేం చేస్తాం? నువ్వెవరితోనో తిరిగి నన్ను బ్లేమ్ చేయట్లేదని గ్యారెంటీ ఏంటి? సంజయ్, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ అవతల స్వయంగా తనే వచ్చి నువ్వే కారణం అని చెప్తుంటే దానికేం చెప్తావురా? ఏ ఆడపిల్లైనా అలా చెప్పుకుంటుందా? ఎందుకు చెప్పుకోదండి? ఎందుకు చెప్పుకోదు? అడుక్కు తినే స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదగాలనే ఆశ ఉండదా? దానికి అబద్ధం చెప్పదని గ్యారంటీ ఏంటండి? అసలు ఇవన్నీ కాదు, ఏదైనా ప్రూఫ్ చూపించమనండి. ప్రూఫ్ కావాలా అత్తయ్య? ఇన్నేళ్లు ఈ పెద్ద మనిషితో కాపురం చేశావు. నీ కాపురానికి సాక్ష్యం ఏదంటే ఏం చూపిస్తావు అత్తయ్యా? నీకు నాలాగే చూపించడానికి కన్నబిడ్డ లేదు. మరి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోగలవా అత్తయ్యా? స్నేహ, మీరు మాట్లాడకండి, మాట్లాడకండి, మాట్లాడద్దు. ఏం కూసావే? ఒళ్ళు బలిసి బజార్న పడిన నువ్వు తాళి కట్టించుకుని కాపురం చేస్తున్న నన్ను పట్టుకుని ప్రూవ్ చేసుకోమంటావా? పదవే, నువ్వు ముందు పదవే బయటికి. నీలాంటి పాపిష్టిది నా ఇంట్లో ఉండటానికి వీలేదు. పదా. స్నేహ, నీకేమన్నా పిచ్చి పట్టిందా? మీరు ఆగండి. ఇంకొక్క మాట మాట్లాడితే నా మీదొట్టే. తప్పుకోండి, పదవే.
ఇంత జరిగాక నన్నెవరూ పట్టించుకోరు. ఎవరైనా ఉషకాపురం నిలబడాలనే కోరుకుంటారు, కానీ నాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించరు. అసలు నేనెందుకు బతుకుతున్నాను? ఎవరి కోసం బతుకుతున్నాను? నా అని చెప్పుకోవడానికి నాకంటూ ఎవరున్నారు? ఎంతకాలం ఇలా బతకాలి? వద్దు, అసలు నాకు ఈ జీవితం వద్దు. నన్ను క్షమించమ్మా. నీకు తోడుగా ఉండిపోదామనుకున్నాను, కానీ నా వల్ల కావటం లేదు. నేనెవరికీ అవసరం లేదు, నాకు ఎవరూ లేరు. నన్ను క్షమించు. ఊరుకున్నా సంజయ్ ఏమైంది? సంధ్య సంధ్య ఊరుకోమ్మా ఊరుకో. అయ్యో ఊరుకోనన్నా. సంధ్య 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 సంధ్య
ఏమైంది? ఎందుకా కంగారు? సంధ్య కనిపించడం లేదండి. ఎక్కడికి వెళ్ళింది? పాపకి 2 గంటలకు ఒకసారి మందు వేయమని చెప్పాను, వేస్తానంది. తను ఉంది కదా అని నేను అనుకుంటే ఇలా పాపను వదిలేసి వెళ్ళింది. వెళ్ళిపోయిందా? వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! సార్ సంధ్యను చూసావా? చూశాను సార్, ఇప్పుడే ఇలా వెళ్ళింది. సరే, నువ్వు వెళ్ళు. అలాగే సార్. అలా వెళ్ళిపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళా చెప్పి వెళ్తుందే. తనకేమైనా కష్టం అనిపించిందేమో, అందుకే ఇక్కడ ఉండలేక వెళ్ళిపోయింది. సర్లే పోనీ, ఎంతవరకు రుణమో అంతవరకే ఉంటారు. సరే పద. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులివ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడో ఇప్పుడో తననే కలను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. అలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా. కలలుండని కనులేవని నిత్యము నిదరోమంద. గతముందని గమనించని నడిరేయికి రేపుంద. గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా. వలపేదో వల వేస్తుంది, వయసేమో అటు తోస్తుంది. గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది. సుడిలో పడు ప్రతినావా చెబుతున్నది వినలేవా.